చుక్క నీరే చుక్క నీరే ఒక్క పూట సిక్కగాయే వచ్చి దాహం తీర్చవయ్యా ఊరికి పచ్చి గంగని పంపవయ్యా పైరుకి రెక్కలన్నీ ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే వచ్చి కట్టం తీర్చవయ్యా సీమకి సచ్చి నీకే పుడతా మళ్ళీ జన్మకి మొక్కలన్నీ మొక్కుతూ ఉన్నాయి దిక్కులన్నీ తొక్కుతూ ఉన్నాయి గుక్కల్లోకి గుండెలు చేరి వెక్కి వెక్కి నిక్కుతూ ఉన్నాయి నల్ల మబ్బు నల్ల హంసాయే జల్లు మాకు నల్ల పూసాయే సెమ్మ కన్ను సెల్లని కాసాయే ఓదరా మాదొరా ఊతమీయరా రాదొరా రాదొరా నువ్వే ఆసరా ఏ బావి చూసినా ఎండ మావిరో ఏ బతుకు చూసినా ఎండినదిరో. ఇంత అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకుంటున్న ఈ సక్సెస్ మీట్లో ఈ కరుణరసాత్మకమైన పాట ఏంటని మీకు సందేహం రావచ్చు. ఏకో రస కరుణ ఏవ నవరసాలని గనక ఒక రేఖ ఈ చివర కరుణరసం ఆ చివర రౌద్రం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక కంట్లో కరుణరసం ఒక కంట్లో రౌద్ర రసం పండించిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది. ఆ రెండింటిని సమతౌల్యపరచడం అంటే ఎంతో అనుభవజ్ఞుడైన నటుడికే అది సాధ్యపడుతుంది. ఈ కథ బాబీ గారు చెప్పినప్పుడు నాకు తట్టిన ఒకే ఒక్క పదం గుర్రంపై నరసింహం అన్నది. డేగా డేగా అన్న పాటలో గుర్రంపై నరసింహం అనేది బాలకృష్ణ గారి స్వారీ చూసిన తర్వాత తట్టిన పదం అన్నమాట. చాలామందికి ఏముంది గుర్రం మీద వస్తున్నారు కదా అనుకోవచ్చు. ఈ గుర్రపు స్వారీ అనేది వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘట్టం ఆయన చేసిన గుర్రపు స్వారీ. మనకందరికీ గుర్రం రెండు కాళ్ళ మీద నుంచుంటే చూపులకు చాలా బాగుంటుంది. దాన్ని హార్స్ రైడింగ్ ప్రక్రియలో రేరింగ్ అంటారు. అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా గుర్రం తన బరువు తన మొయ్యలేక పైకెళ్ళిన గుర్రం వెనక్కి పడితే గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి మీద 400 కేజీల గుర్రం పడుతుంది. 400 కేజీల ఒక బండ మన మీద పడితే ఎంత రిస్కో హార్స్ని రేరింగ్ చేయడం అంత రిస్క్. ఈ దశలో ఇన్ని విజయాలు పొందిన తర్వాత కూడా సినిమా కోసం నేను ఏదైనా చేస్తానని నిరూపించిన ఆయన ధైర్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఆ గుర్రం నరసింహంలో సింహం నాయకుడైతే ఆ సింహ గర్జన మాత్రం ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్ గారిది. మనకి దృశ్యం ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఆ నేపథ్య సంగీతం కూడా అంత అద్భుతంగా వినిపించబట్టి మహారాజ్ అన్న సినిమా విజయానికి ఒక మెట్టు పైనే ఉంది కానీ విజయంతో సరిపెట్టుకోలేదు. దానికి మూల కారణమైన తమన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న బృందం తరఫున. ఈ సింహం గుర్రం ఈ స్వారీ చేయడానికి కావలసిన నేలను సమకూర్చింది మాత్రం దర్శకుడు బాబీ గారు. ఇప్పటి వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అంటారు. ఎత్తుకి మధ్య వారధిగా డాకు మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంత కమర్షియల్ సినిమాలో అయినా ఒక నీటి సమస్య గురించి ఒక ప్రదేశాన్ని చూపించి ఆకు కూడా చిగురించని ఒక ఎండిపోయిన ఒక ప్రదేశాన్ని చూపించి నా సినిమా మొత్తం నీ పాటలో వినపడాలని నాకు స్ఫూర్తినిచ్చి అద్భుతమైన పదాలు నాతో రాయించినందుకు మరొకసారి దర్శకుడు బాబీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.